కథ పేరు తప్పెవరిది. రచన పఠనం సుజాతారావు. ఆ రోజు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్. టీచర్లందరూ హడావిడిగా ఉన్నారు. కొందరు టీచర్లు విద్యార్థులకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తూ సర్ది చెప్తున్నారు. ఇంతలో హెడ్ మేడం రామాదేవి టీచర్ క్లాస్ గుమ్మం ముందు నుంచుని, మీ శ్రమ ఒకసారి ఆఫీస్కు రండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఆఫీసులో అప్పటికే తన విద్యార్థి షణ్ముగం తన తల్లిదండ్రులు హెడ్ మేడంతో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. రమాదేవి, ఏంటిది, రిపోర్ట్ కార్డులో మార్కులు తప్పు రాశారట. ఆ పిల్లాడికి గణితంలో 25కు 15 మార్కులు వచ్చాయట. మీరు 25కు 14 అని రాశారు. చూసారా, మొత్తం టోటల్ తప్పైంది. అతను ఒక ర్యాంకు వెనుకకు వెళ్ళాడు అంటూ గురగురా చూసింది హెడ్ మేడం. రమాదేవి రిపోర్ట్ కార్డ్ తన చేతిలోకి తీసుకుంది. ఒకసారి మార్కులన్నీ పరికించి మళ్ళీ కూడింది. ఎన్నిసార్లు చూసినా సరిగ్గానే ఉంది. ఏం అర్థం కాలేదు. సారీ మేడం, ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడే కరెక్ట్ చేసి ఇస్తాను అంటూ కార్డుతో సహా స్టాఫ్ రూమ్కు వచ్చింది రమాదేవి. గణితం టీచర్ని కలిసి, మేడం, షణ్ముగం నెలవారీ పరీక్షలు కాపీ చూపియండి, మార్కులు తప్పుపడ్డాయట, చెక్ చేయాలి అంది రమాదేవి. గణితం టీచర్ షణ్ముగం నెలవారీ పరీక్షల నోట్బుక్ చూపించింది. రమాదేవి పేజీలు అటు ఇటు తిప్పి చూసి షణ్ముగం మార్కులు మొదట 25కు 14 అనుంది. 2 రోజుల తర్వాత 25కు 15 అనుంది. ఇదెలా సంభవం అనుకుంది రమాదేవి. గణితం టీచర్ను ఇదెలా మేడం అని అడిగింది. మొదట ఒక బిట్కు మార్కు పడలేదు. తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఒక మార్కు వేసి కలిపాను. అందుకే 15 మార్కులు అయింది అంది గణితం టీచర్. మరి క్లాస్ టీచర్కు సవరణ చెప్పాలి కదా టీచర్. అప్పటికే నేను అతని రిపోర్ట్ కార్డు రాసేశాను. ఈరోజు హెడ్ మేడం నాకు గట్టిగా బుద్ధి చెప్పారు అంది రమాదేవి టీచర్. గణితం టీచర్ చిరునవ్వు నవ్వింది, కానీ సారీ కూడా చెప్పలేదు. రమాదేవి నీట్గా 14 సంఖ్య వైట్నర్తో తొలగించి 15 సంఖ్య వ్రాసింది. ఆఫీస్ రూమ్కి వెళ్ళి రిపోర్ట్ కార్డు ఇచ్చింది. హెడ్ మేడం చూసి పేరెంట్స్కు నచ్చచెప్పి కార్డు వారి చేతికి ఇచ్చింది. వారు తృప్తిగా చూసుకుని వెనుదిరిగారు. తర్వాత రమాదేవి జరిగిన విషయమంతా చెప్పింది. తను తప్పేం లేదని చెప్పాలని ప్రయత్నించింది. మీ శ్రమ లైట్ తీసుకోండి. పేరెంట్స్ ఎదురుగా గట్టిగా మాట్లాడాను. సర్ది చెప్పాం కదా, మర్చిపోండి అంది హెడ్ మేడం. తప్పెవరిదైనా స్కూలుకే చెడ్డ పేరు. ఇక ముందు అలా జరగకుండా చూడండి అంటూ మరోసారి హెచ్చరించింది హెడ్ మేడం. రమాదేవి తలదించుకుంది. తన తరగతి గది వైపు నడిచింది. ఇప్పటికీ రమాదేవి టీచర్కు తప్పెవరిది అని అర్థం కానేలేదు. తప్పులు చేయట సహజం. వెంటనే సరిదిద్దుకోపోతే అపార్థాలకు దారితీస్తుంది. ఇదే ఈ కథలోని సందేశం. కథ సమాప్తం.